అండి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎట్ రేట్ 1. ఈవేళ వీడియోలో స్త్రీ నిధి రిక్రూట్మెంట్ 2025 దీంట్లో మనకి అంటే ఈ జాబ్స్ డ్వాక్రా గ్రూప్స్లో జాబ్స్ అనమాట. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్స్ టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, శాలరీ ఏంటి, టోటల్గా ఈ స్త్రీ నిధికి సంబంధించిన ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అంతకంటే ఫస్ట్గా ఎవరైతే నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి శాలరీ వచ్చేసి 25,520 రూపీస్ నుంచి 30,000 వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా అలవెన్స్ కూడా మనకి వస్తుంది. ఇది 1 ఇయర్ రిన్యూవల్ అనమాట. అంటే 1 ఇయర్కి మనకి జాబ్ ఇస్తారు. తర్వాత మనం చేసే పనితీరు బట్టి అనమాట మనకి ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. అంటే 1 ఇయర్ అగ్రిమెంట్ టైప్ అనమాట. అంటే మనం 1 ఇయర్ అయ్యాక ఈ జాబ్ని గవర్నమెంట్ జాబ్ లాగా పర్మనెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎప్పుడు పర్మనెంట్ అవుతుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అందులో ఫిక్స్డ్ డిపాజిట్ కింద ఒక 75,000 పే చేయాలన్నారు. అది ఎప్పుడు పే చేయాలి, అదేవిధంగా మనం ఈ పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ అవుతుందా లేదా, నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ రిన్యూవబుల్ అవుతుందా లేదా, అండ్ ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కదా, దీనికి సిబిటి టెస్ట్ ఉంటుందా లేదా, నెక్స్ట్ 10th ఇంటర్ డిగ్రీస్ ఈ టోటల్గా ఈ మూడింటిలో మార్క్స్ని స్కోర్ చేసుకొని జాబ్కి మనల్ని సెలెక్ట్ చేస్తారా అనేది వీడియోలో షేర్ చేస్తాను. సో నోటిఫికేషన్ అనేది అయితే ఫ్రెండ్స్ మనకి జూలై 7th రిలీజ్ అయింది. ఇంకా 20th వరకు మనకి ఎక్స్టెన్షన్ అయితే చేశారు. ఈ 2 డేస్లో అంటే ఈ 21, 22 అనమాట మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. అందులో మనం ఏమైనా తప్పులు చేస్తుంటే ఆ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మనము క్లియర్ చేసుకోవచ్చు. పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్. టోటల్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి 170 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది 1 ఇయర్ కాంట్రాక్ట్ ప్రాసెస్ అనేది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. మనం జాబ్ ఎక్కడ చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే మనం సెలెక్ట్ అయ్యాక మన పర్టికులర్ ప్లేస్ అయితే చెప్తారు ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి మనం చేయాలి. ఈ జాబ్కి అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇంకా ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెప్తాను. ఎస్సీ వాళ్ళకి అయితే 26 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 10 అండ్ బీసీ వాళ్ళకి 49, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 17, ఓసీ వాళ్ళకి 68 అంటే ఓసీ జనరల్. టోటల్ ఇవన్నీ కలిపి 170 పోస్ట్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి రిజర్వేషన్ కూడా కల్పిస్తున్నారు. ఉమెన్కి అయితే 1/3 రిజర్వేషన్ అనమాట. అంటే 170 పోస్ట్స్కి 55 పోస్ట్స్ ఉమెన్కి ఇచ్చే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా వికలాంగులకి అయితే 4.6%, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 22%, స్పోర్ట్స్ వాళ్ళకి 2% అనమాట. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్ 6/1/2025 కల్లా మనకి 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అంటే 21 ఇయర్స్కి స్టార్ట్ అయ్యి 42 ఇయర్స్ వరకు మనకి ఛాన్స్ ఉందన్నమాట. అంటే 21 సంవత్సరాలు వచ్చిన వాళ్ళ నుంచి 42 సంవత్సరాలు ఉన్న వరకు 42 ఇయర్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే +5 ఇయర్స్ అనమాట ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే 42 కదా, 42 + 5 47 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా 10th, 12th డిగ్రీలో మార్క్స్ అనమాట బేస్ చేసుకొని మనకు తీస్తారు. అంటే ఒక యావరేజ్ లాగా అనమాట తీస్తారు. నెక్స్ట్ ఈ జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా ఎంఎస్ ఆఫీస్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ పిఏసిఎస్, డిసిసిబి, ఏపీసీఓబి అంటే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్స్, సెర్ఫ్, మెప్మా అండ్ షెడ్యూల్డ్ బ్యాంక్స్లో కార్పొరేట్ బీసీ సంస్థలో పనిచేసేవారు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు అనమాట. సో వాళ్ళకైతే 4 to 15 మార్క్స్ మనకి ఎక్స్ట్రా వేస్తారు. అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అంటే 10th ఇంటర్ డిగ్రీలో మార్క్స్ తీస్తారు. అదేవిధంగా ఈ సంస్థలో పనిచేసే వాళ్ళకి 4 to 15 మార్క్స్ ఎక్స్ట్రా వేస్తారనమాట. సో నెక్స్ట్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. బట్ మనం
ఫీజ్ పే చేశాక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఒకవేళ ఇంటర్వ్యూ ఏమైనా అయినా కానీ మనకి ఈ అమౌంట్ అయితే రిటర్న్ అయితే ఇవ్వరు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మార్క్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఈ రెండింటికి కలిపి 75 ఉంటుంది. 75 మార్క్స్కి ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్ అనమాట. సో సిబిటి కూడా మనకు నిర్వహించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంఎస్ ఆఫీస్ వచ్చుండాలన్నారు కాబట్టి ఫేక్ సర్టిఫికేట్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా మనకి కొన్ని ఇచ్చి చేయమంటారు అనమాట. కంప్యూటర్లో మనం సిస్టంలో చేసి చూపించాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ వచ్చేసి 10th మెమో ఉండాలి ఫ్రెండ్స్. ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా అనుభవమైన సర్టిఫికేట్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు పిఎస్సిఎస్ ఇలా కార్పొరేటివ్ బ్యాంక్స్లో పనిచేస్తుంటే అక్కడి నుంచి కూడా మన సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనమాట. నెక్స్ట్ కుల ఆదాయం నివాస పీడబ్ల్యూబీడి క్రీడ నెక్స్ట్ మాజీ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ మీకు స్పోర్ట్స్లో అనుభవం ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనం దాంతో పెట్టాల్సి ఉంటుంది. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అదేవిధంగా స్కానర్డ్ సిగ్నేచర్ కాపీ ఉండాలి. ఇవన్నిటిని మనం డాక్యుమెంట్స్ రూపంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనం ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. srinidhi.in రిక్రూట్మెంట్ పిటి ఆన్లైన్ ఇన్ అనేసి మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళానమాట. మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఆప్షన్స్ ఉంటాయి. సో అక్కడ ఎదురుగా దాన్ని మనం టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా వీటన్నిటిని టైప్ చేశాక మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ద్వారా వెరిఫై చేస్తారు. దాని నెక్స్ట్ అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ అయ్యాక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మిగతా డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేయాలి. ఈ టోటల్ ప్రాసెస్ అనమాట జీపీజీ ఫార్మాట్ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. దాని నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఒక్కోసారి మనకు పేమెంట్ ఫెయిల్ కూడా అవుతుంది. సో ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండి కరెక్ట్గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేశాక సబ్మిట్ చేసి మనం ఒక ఎక్స్ట్రా కాపీ అయితే మన దగ్గర ఉంచేసుకోవాలి. ఇప్పుడు అంటే 20th వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. 21, 22 డేట్స్లో అనమాట మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. సో అందులో మనం ఏమైనా తప్పులు కానీ ఫిలప్ చేసినట్లుంటే వాటిని మనం ఎడిట్ ఆప్షన్ త్రూగా మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో అంటే టోటల్గా మనం మార్క్స్ బేస్ చేసుకొని ఇంటర్వ్యూ బేస్ చేసుకొని అందులో సెలెక్ట్ అయ్యే వాళ్ళకి అనమాట అంటే మన జాబ్ని ఓకే చేస్తారు. ఓకే చేశాక మనకి 1 ఇయర్కి 75,000 అనేది మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటారు. అంటే మనం సెలెక్ట్ అయిన వెంటనే 75,000 ఫిక్స్ చేయమంటారు. ఈ 75,000 మనకి తర్వాతకి అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ అనమాట ఇవి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కాబట్టి అలా మనకు 75,000 తీసుకుంటారు. ఒకవేళ మన పనితీరు బాగోకపోతే వెంటనే మనకు జాబ్ నుంచి తీసేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.